విజయవాడలో 10 ఏళ్లుగా అందని న్యాయం కోసం ఓ తల్లి పోరాటం. తన కూతురిని హత్య చేసిన వారికి అప్పటి వన్ టౌన్ సీఐ కాశీ విశ్వనాథ్ కొమ్ము కాశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తోంది. తమ న్యాయ పోరాటం ఫలితంగా ఈ కేసు ఇప్పుడు ఫోక్సో పరిధిలోకి వచ్చిందని మృతురాలి తల్లి ఉర్రన్ దుర్గా సోదరి రాపర్తి కొండమ్మ తమ ఆవేదనను వెళ్లగక్కారు. 2017 ఆగస్టులో తమ 14 ఏళ్ల కుమార్తె కనిపించడం లేదని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. వేల్పూర్ వంశీ ప్రేమ పేరుతో తమ కుమార్తెను లొంగ తీసుకుని అత్యాచారం చేసి హత్య చేశాడని అప్పట్లో పోలీసులకు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిపారు. 2017 ఆగస్టు 31న బందర్ లాకుల వద్ద అనుమానాస్పదంగా కనిపించిన మృతదేహం తమ కుమార్తెదేనని దుస్తులు, ఆభరణాలు, పచ్చబొట్టు ఆధారంగా గుర్తించామన్నారు. అయితే పోలీసులు ఇప్పటి వరకు మృతదేహాన్ని అప్పగించలేదని, ఎఫ్ఐఆర్లో తమ కుమార్తె వయస్సు 30 ఏళ్లుగా నమోదు చేశారని వాపోయారు. నిందితులు బెయిల్పై విడుదలై తమను బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని బాధిత కుటుంబం కోరుతోంది. నీ పిల్లకి రాము కాదమ్మా నాన్ని మళ్ళీ అబద్ధాలు మాట్లాడారండి. సరే అయినా కూడా అలా తిరుగుతూనే ఉన్నానండి. కోర్టు చుట్టూ తిరిగి నాకు ఎప్పుడుకో 3 నెలలు అయినా మేము కేసు పెట్టినా పాప ఈ రోజు తీసుకెళ్ళి 2వ రోజు కేసు పెట్టామండి. 2వ రోజు కేసు పెట్టిన రోజు పాప బతికే ఉంది. మేము కేసు పెట్టిన 4వ రోజు 5వ రోజు పాప చనిపోయింది. కనీసం పేపర్ కానీ ఫొటోస్ కానీ టీవీలో కానీ ఏమీ లేదండి, ఏమీ రాలేదు. తారుమారు కాశీ విశ్వనాథన్ గారు కావాలని అన్నీ చేశారు. వాడి రౌడీ షీటరు అన్ని చాలా కేసులు ఉన్నాయి. వాళ్ళ మేనత్త వాళ్ళ మేనమాలు పెద్ద పెద్దలు సపోర్ట్ ఉంది. 2 కార్లు వేసుకొని వచ్చారు. సీఏ గారు వాళ్ళ గదిలో మాట్లాడారు. ఏం మాట్లాడుకున్నారో ఆ బొమ్మలతోనే తెలియాలి. నా బిడ్డకి మాత్రం చాలా అన్యాయం అయింది. వాడికి మాత్రం శిక్ష పడాలి. ఏ ఆడపిల్లకి ఇలా అన్యాయం జరగకూడదు. నేను న్యాయం కోసం పోరాడుతున్నానండి. ఎక్కడికి వెళ్ళి నన్ను చంపేస్తాను. నాకు ప్రాణం మీద నేను ఎలా బతకాలి? ఆడదాన్ని చేసుకుంటే లేకపోతే లేదు. మా అమ్మకి ఇంట్లో జరగక మా ఇద్దరిని పనిలో పెట్టింది. పనిలో పెడితేనే మేము పని నుంచి వస్తుంటే వేలుపూర్ వంశీ అనే వ్యక్తి మా చెల్లిని చేయి పట్టుకొని లాక్కొని వెళ్ళి ఆటోలో వేసుకొని సగం దూరం వెళ్ళాక వాళ్ళ ఫ్యామిలీలో అమ్మగారికి చెప్పడం జరిగింది. చెప్పగానే మేమందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగగా, మీ పిల్ల గురించి మాకు తెలియదు, మీ పిల్ల ఏమైనా మాకు సంబంధం లేదు, మా మీద కేసులు పెడితే మేము ఊరుకోము, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు, మా ఉద్యోగాలు పోతే నిన్ను కూడా చంపేస్తాం, నీ కూతుర్ని చంపేసాం, కంగారు పడమాకు, 3 రోజులు అయ్యి కిష్టలో శవం అయ్యి ఒడ్డుకు వచ్చిద్ది, కంగారు పడమాకు అన్నారు. మాకు భయం వేసి మేము అంటాను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి 2017 29వ తారీఖుకి వెళ్ళి మేము కేసు పెట్టడం జరిగింది. కాశీ విశ్వనాథన్ గారు సీఏ గారు కేసు తీసుకోలేదు. 2 రోజులు ఆగండి అమ్మ మాట్లాడదాం అన్నారు. వాళ్ళు పిలిపించి మాట్లాడితే 3 రోజులు ఆగండి లెతికి తీసుకొని వస్తాం అన్నారు. వారం నుంచి ఎత్తుకుతున్నాం అన్నారు. కేసు ఏమో ఎఫ్ఐఆర్ చేసుకోవట్లేదు. ఎఫ్ఐఆర్ చేసుకోకపోతేనేమో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఏం జరిగింది అని అడిగితే మాకు తెలియదు అన్నారు. మాకు తెలియదు అనగానే మా ఇంట్లో తీసుకొచ్చి అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ని మమ్మల్ని అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంక్వైరీ చేసి మీరే దాశారు, మీ దగ్గరే ఉంది, వాళ్ళ మీద ఎందుకు నిందేస్తున్నారని మమ్మల్ని మేము కేసు పెడితే మమ్మల్ని అనేవారు కానీ వాళ్ళని ఏమి అనేవారు కాదు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు. మా చెల్లిని కిష్లో తీసుకెళ్ళి తోసేశారు.